హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో మాత్రం ఎల్లమ్మ జాతర జరిగినప్పుడు తీసిన వీడియో అండి. ఈ వీడియో మాత్రం ఇప్పటికి దొరకలేదు. మా అబ్బాయి సెల్లులో ఉన్నది, నేను చూడలేదు. నాకు ఇప్పుడు మాత్రం ఎటకేలకు దొరికిందండి. తీసిన వీడియో పెట్టాలనిపించింది, ఎందుకంటే అమ్మవారిది కదా. ఆ బోనం మాత్రం అమ్మవారి ఏడంత్రాల బోనం, కంపల్సరీగా ఏడంత్రాల బోనం అండి. అది లెక్క పెట్టుకున్నా కూడా ఏడంత్రాల బోనం అండి. అది అమ్మవారు మాత్రం నిండుగా గాంభీరంగా సంతోషంగా ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అండి మా కొప్పూరులో. మా కొప్పూరులో గుడి కట్టినాకనే చుట్టుపక్కల వాళ్ళందరికీ పేరు పోయింది. కొప్పూరులో గుడి కట్టిండ్రు ఎల్లమ్మ తల్లి, మేము కట్టుకోవాలని ఈ ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా గ్రామాల వాళ్ళు కట్టుకున్నారండి. అప్పుడు మా గుడి ఇంకప్పుడు కట్టారండి. ఆ గుడి కట్టినప్పుడు అప్పుడున్న కుల పెద్ద మనుషులు చాలా కష్టపడ్డారండి. అంటే గుడి కట్టినప్పుడు వాళ్ళు కట్టినరా ఏమన్నా అట్లా కాదండి. గుడి కట్టడం ఒక ఎత్తు అయితే అమ్మవారి జాతర జరిపియడం ఒక ఎత్తు. కానీ అమ్మవారి గుడి కట్టినాక, అమ్మవారిని నిలిపినాక నెల రోజుల జాతర జరిగిందండి. అప్పుడు నేను చిన్నపిల్లని, మాకు పండుగ. వాళ్ళకు పండుగ కాదు, చిన్నపిల్లలకు పండుగ. 7 రోజులు జోగెత్తుకునుడు, పుట్టకు దనివోసుడు, ఒకరోజు పుట్టమట్టి తెచ్చుడు, ఒకరోజు అమ్మవారిని నిలుపుడు, ఒకరోజు మాత అమ్మవారిని నిలుపుడు, ఒకరోజు అబ్బబ్బబ్బబ్బబ్బా. మాకప్పుడు జరిగిన పండుగ నాకు ఇప్పటికీ గుర్తుందండి. మా అబ్బాయి చూడండి, నాకు బొట్టు పెట్టావా అమ్మ అంటున్నాడు. కానీ ఇప్పటికీ అలుకుములుకు లేకుండా జాతర మాత్రం మంచిగా జరుగుతూ ఉంటుంది. ఏటా 5 ఏళ్ళకు ఒకసారి పట్నాలు వేసుకుంటూ ఉంటారు. నేను కంపల్సరిగా తప్పియకుండా నేను మాత్రం అమ్మవారి జాతర కాడికి వెళ్తానండి. ఒక మధ్యలో 2 సంవత్సరాలు ఏమో పోలేదు. నేను కూడా మొక్కుకున్నా, నేను పోతూ ఉంటా సంవత్సరం. ఎలా ఉందో అమ్మవారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారిని వర్ణాతీతమా అండి మనం. బాయ్ ఫ్రెండ్స్.